నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. బుద్ధ భవన్ మహిళా కమిషన్ ఆఫీసులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం కె కేశవరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, మాజీ మంత్రి గీతారెడ్డి, పలువురు నేతలు ప్రముఖులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మంత్రులతో సహా రేవంత్ రివ్యూలకు మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మాజీ మంత్రి పొన్నాలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చాలా కాలం ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రాజెక్టులపై ఎలా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ మాట నేను చెప్పే వరకు మీడియాలో ఉన్న మీకు తెలియదా? నన్ను అడిగితే ఏమని చెప్పాలా? రాజకీయ కోణంలో మాట్లాడితే అందరు రాజకీయాలు మాట్లాడతారు, ఈయన కూడా మాట్లాడేట. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం, అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు ఏం చేస్తామన్నాం, 2.5 సంవత్సరాలు దాటింది. చెప్పింది చేస్తున్నామా? కొనసాగుతున్న అంటే గతంలో ప్రజల మేలు కోసం ఉద్దేశింపబడిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? కొనసాగించే దాంట్లో పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన అవసరం. ఈ 2 విశ్లేషణ చేస్తే అది మీకే తెలుస్తుంది. నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది, అంతే కదా. అందుకోసం రాజకీయాలు అవసరమే. రాజకీయాలు ప్రభుత్వంలో రావడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఉంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేదాని మీద మాట్లాడడానికి బదులు అది తప్పించుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాలు నడుస్తున్నాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇంతకంటే ఈ స్థాయిలో మరో మాట మాట్లాడాలా? ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ పెద్దలకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం లేదా? చేస్తున్నామా లేదా? సమయాన్ని దాటవేయడానికి చేసే ప్రయత్నం చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ రకరకాల మాట్లాడిన దాని మీద మళ్ళీ రకరకాల మాట్లాడించడానికి సమయం వృధా చేయడమే తప్ప ప్రజల క్షేమం గురించి, ప్రజల స్థాయి గురించి, ప్రజల అవసరాల గురించి, ప్రాంత అభివృద్ధి గురించి శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు, పథకాలు కొనసాగింపు జరుగుతున్నాయా లేదా అని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరే అన్నారు కులగణన ఏదో సుప్రీంకోర్టు ఏదైనా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తే చెప్తుంది, అంతే కదా. కానీ ఒక పౌరుడిగా నాకు ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదా? నా అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయా? నా అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించినప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఏమిటి? అవును, కూలగణన చేస్తే తప్పేంటి? సమాజంలో ఉంది కదా, కొత్తగా పెట్టింది కాదు కదా. ఉన్నది కూడా తెలుసుకోవడానికి కూడా ఇదొక పెద్ద ఇదా? అంటే రాజకీయాల కోసం, స్వలాభాల కోసం, మరుగున పెట్టడానికి కోసం, డామినేట్ చేయడం కోసం, అంతా తెలిస్తే ఇది బాగుండదేమో, అందరూ మామ వాటాలు అడుగుతారు అనే భయం మనసులో పెట్టుకొని రాజకీయాల్లో మనలాంటి వాళ్ళం రాలేమో అనే ఉద్దేశంతో పెత్తనాలు సాగిస్తున్న ప్రభుత్వాల పెద్దలు చేసే ఎత్తుగడలు, పెత్తనాలు చేస్తున్న ప్రభుత్వ పెద్దల, రాజకీయాలలో ఉన్న పెద్దల నాటకాలు, ప్రభుత్వమే కాదు రాజకీయాల్లో ఉన్న పెద్దలు. ఇది ముక్కుసూటిగా మాట్లాడకపోతే లాభం లేదు.
ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ, ఇక ఇప్పుడు ఇంకోటి సార్ చాలా కాలం మీరు మంత్రిగా పనిచేశారు, మీకు చాలా అనుభవం ఉంది, ముఖ్యంగా ఇరిగేషన్ మీద, ప్రాణహిత చేవల మీద కావచ్చు. తర్వాత ఈ ప్రస్తుతము ఉన్న ప్రభుత్వానికి లేదా ప్రభుత్వాన్ని లీడ్ చేసే ముఖ్యమంత్రికి అనుభవం లేవి స్పష్టంగా కనబడుతుందా? మీరేమంటారు? అనుభవం ఉన్నదా లేదా మీకు తెలుసుకోవాలి. నేను చెప్తే రాజకీయం అవుతుంది, అవునా కదా? కానీ ఏదో చాలా కాలం పనిచేసిన మంత్రి ఇరిగేషన్ ఒక్కటే దాని మీద మాట్లాడుతున్నాం. ప్రభుత్వాల మీద అవగాహన చేసుకున్న వాళ్ళు ప్రభుత్వాలు ఏం చేసేటి దాని మీద మాట్లాడతారు. ఒక ఇరిగేషనే కాదు, ఏదైనా ఆ అవగాహన కోసం రాజకీయాల్లోకి వచ్చినవని నేను. ప్రజల అవసరాలను ప్రభుత్వాల ద్వారా ముందుకు కదిలించడానికి చేసే ప్రయత్నాలు చేసే రాజకీయ కోణంలో వ్యక్తిగత లాభం కోసం కాకుండా ప్రజల కోసం, ప్రాంతం కోసం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఎలా ఉంది? నేను అందుకే చెప్తున్నా, నేను అమెరికా దాకా వెళ్ళి నాసాలో పనిచేసి ఇండియాకు రాజకీయాల కోసం వచ్చినా రాలేదే. నాలాంటి వాడికి ఇలా అవకాశం వస్తే ఎలా పెరిగామో అలా పెరగడానికి గ్రామీణ ప్రాంతంలో చదువుకోని వాళ్ళు, ఇది డిప్రైవ్డ్ క్లాసెస్, అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్, అప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కూడా లేదు, అటువంటి వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం కోసం పౌల్ట్రీ కోసం వచ్చిన మనిషినే. రాజకీయాలు కలిపితే ఇది ఇంకా బాగా చేయొచ్చని అలాగే పౌల్ట్రీ డైరీ చేసాం. అలాగే మీరు ఎప్పుడేదో ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఇరిగేషన్ చేశాం కాబట్టి చెప్పడం కాదు, కానీ ఏమైనా అర్థం ఉందా? ఒకటే మాట, ఇప్పటి వరకు మంత్రులు, ముఖ్యమంత్రి మేము పంటలు బాగా పండిస్తున్నాం, 2.5 సంవత్సరాల్లో పంట పండింది, ఒడ్లు పండాయి, అది ధాన్యం ఎక్కడ ఉంది, రైతులు ఏమంటున్నారు, అదంతా మనం చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ నేను ఒకటే ప్రశ్న, ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఏ కార్యక్రమం ప్రారంభిస్తే, ఏ కార్యక్రమానికి ఊతమిస్తే ఈ పంట ఎక్కువ పండిందో చెప్తారా? ఇప్పుడు 3వ తరగతి చదివినా 4వ తరగతి చదువుతాడు, 4వ తరగతి చదువుతున్నప్పుడు నేను అధికారంలో ఉంటే నేనే 4 చదివిస్తున్నా అంటే కరెక్ట్ అయిద్దా? బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ వల్లనే ఈరోజు ధాన్యం ఎక్కువ పండింది అంటారా మీ ఉద్దేశం? ఇక ఇక్కడే మీరు మాట్లాడేది, ఇది ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కొంత ఎక్కువ చేస్తారు, కొంత తక్కువ చేస్తారు, కొంత ప్రజల్లో చైతన్యం వస్తుంది, వాతావరణ మార్పులు వస్తాయి, తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎట్లా పెరుగుతుంది? అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చెరువుల పునరుద్ధరణ కానీ, లేకపోతే కరెంటు విషయంలో కానీ, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కొనసాగింపు కానీ, టన్నులు తక్కువ కావచ్చు, ఈసారి ఇంకో 2,000 టన్నులు పెరిగిండొచ్చు. ఈ 2,000 టన్నులు పెరగడానికి నువ్వేం చేసినావు? 3వ తరగతి చదువుతాడు, 4వ తరగతి చదువుతాడు, అంతేనా? ఇక ఇది అట్లా అయితే. అట్లాగే ప్రాణహిత చేపల మీద చాలా మాట్లాడుతున్నారు, ఎవరెవరో పోయి చూస్తున్నారు, సమీక్షా సమావేశాలు పెడుతున్నారు, ఏదో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తాను, మాట్లాడతాను, అవసరమైతే అవసరమైతే కాదు, ఎవరు మోడీ గారితో చెప్పిస్తాను. చరిత్ర తెలిసిన వాళ్ళు, వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు, గతంలో ఏం జరిగింది అని తెలుసుకునే జిజ్ఞాస లేదని కాకుండా ఉండి కూడా చెయ్యకుండా మళ్ళీ కొత్తగా ఏదో నాటకం మొదలు పెడితే ఎట్లాగా? 2014 కంటే ముందు మహారాష్ట్రతో మాట్లాడాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేశాం, వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ప్రధానమంత్రితోటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అయినా, ప్రధానమంత్రి కాంగ్రెస్ అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా ఒప్పుకోలేదు. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. ఎందుకంటే స్థానిక విషయాలు మీద రాజకీయాలు జరుగుతాయి కాబట్టి. అందుకే కదా రీజనల్ పార్టీస్ ఎక్కువ వచ్చేది స్థానిక విషయాల మీద. అయితే కేసీఆర్ గారు కూడా 2015 ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజు సందర్భంగా విద్యాసాగర్ రావు, ఇది బీజేపీ గవర్నర్, ఆయన దగ్గర గవర్నర్ ఇంట్లో కూర్చొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన పేరుంది, ఆయన పిలిచారు. నేను ఆ పొజిషన్లో ఉండగా నేనే వద్దన్నాను, నేను ముఖ్యమంత్రి అయ్యి ఉండి నేను చేస్తే నాకు బాగుంటుందా, ఇది మేము ఒప్పుకోమని ఆయన చాలా క్లియర్ అయిపోయాడు. ఎవరు? కేంద్రంలో మోడీ ఉంటాడు, మహారాష్ట్రలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ఉంటుంది, ఒక గవర్నరు బీజేపీ నాయకుడిగా ఎదిగిన ఆయన దగ్గర ఈ సమాధానం వచ్చిందంటే స్థానిక అంశాల మీద రాజకీయాలు చొప్పిపడిపట్టాయి. అందుకోసమే స్థానిక అంశాల మీద చాలా కష్టము. కానీ ఇంత చేసినా ఆదిలాబాద్కు నీళ్లు రావడానికి చేసే ప్రయత్నంలో కేసీఆర్ గారు వేరే రకంగా ఆలోచించి ఈయన విషయం తెలియదా?
ఎవరో మంత్రులు పోతారట, ఎవరో ఆ మంత్రి నీళ్ళ మంత్రి 4 సార్లు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఏదో కనుక్కున్నట్టు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా అని. ముఖ్యమంత్రికి లెటర్ రాయడం కూడా ఒక గొప్పనా? ఈ మాత్రం ఇది గతంలో ఎవరు చేయలేదా? లెటర్ రాస్తేనే గొప్పనా? లెటర్ రాస్తే అవుతుందా? అయ్యేటట్టు చేయడానికి నీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటి? సాంకేతిక విషయాల మీద ఎలా స్పందిస్తావు? అందుకోసం స్థానిక అంశాలు, సాంకేతిక విషయాలు, రాజకీయ కోణం ఉన్న నేపథ్యం లోపల ఈ వివాదాలు ఉంటాయి, తప్పదు. కానీ దాన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని మనం తీసుకోవాలా? ఏదో వీళ్ళు చేయలేదు మేము చేస్తామని చెప్పుకున్నంత మాత్రం అవుతుందా? 10 ఏళ్ళు పాలన గాలికి వదిలేశారు, ఇప్పుడు మేము దాన్ని సెట్ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అయ్యో, మళ్ళీ మీరు మొదటికే వచ్చారు. నేను మొదలేమన్నా? ఇది మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఆయన ఏదో రాజకీయం మాట్లాడితే నన్ను కూడా రాజకీయం మాట్లాడమంటావా? కాదు ఎవరెవరు ఈ 2.5 ఏళ్ళ ప్రభుత్వం ఎలా నేను అందుకే అన్నాను కదా, ఎలక్షన్లో ఏం చెప్పాము, ఎలక్షన్ తర్వాత చెప్పింది ఏమైనా చేస్తున్నామా? గతంలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయా, కొనసాగితే ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి అనేది సమీక్షించుకునే పరిస్థితి మీకు కూడా లేకపోతే మేము జనాలకేం చెప్పాలి? ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషం. రేవంత్ అంటున్నాడు మాది పాలన బాగుంది కాబట్టి 2034 వరకు నేనే సీఎం అంటున్నాడు. దీన్ని పరోక్షంగా బీఆర్ఎస్కు ఒక సవాల్ విసినట్టే కదా. అంటే 10 ఏళ్ళ తర్వాత రాడా? ఎందుకు రాడట? ఆయన అడిగిరా, నేను చెప్తా. ఎవరైనా నేనే ఉండాలనుకుంటారు. కాంగ్రెస్లో సాధ్యం కాదు. సాధ్యం అవునా కాదా అనేది కాదు. మొదలు 10 ఏళ్ళ తర్వాత ఎందుకు రాడు అడుగు. ఇప్పుడు చాలా చేస్తున్నాడు కదా, 10 ఏళ్ళ దాకా బాగా చేస్తాడు కదా. ఢిల్లీకి పోతాడేమో. ఆగవయ్యా, నువ్వు ఆయన అడుగుమంటే నువ్వు అడగకుండా మళ్ళీ నీ ముచ్చట చెప్తున్నావు. 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదని చెప్పినట్టే కదా. అదే ఎందుకు రాదో అడుగు, దానికి సమాధానం వస్తుంది. రైట్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమితో కేవలం రివ్యూలకే పరిమితమైంది ప్రభుత్వం అని పొన్నాల లక్ష్మయ్య ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.